ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. కేరళలో వరదల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అక్కడ ఉన్న వారందరికీ సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం మరియు అనేక సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహుల్లకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు వారు చేయుచున్న పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు త్వరలో పిఆర్ రావాలని మరియు విజయకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింప చేయమని ఆ దేవాది దేవుడు దీవించాలని వేడుకుంటూ పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అవ్వాలని, ఎంఎస్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళ్లే కృపను దేవుడు ప్రసాదించాలని, హర్షాకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, త్వరలోనే కోలుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డామినిక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేష్ రెడ్డిలను దేవుడు దీవించాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని, విశ్వాసంలో బలపడాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలిగింప చేయాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరూ చేస్తున్న ప్రతి బిజినెస్ లో తోడుగా ఉండాలని, ప్రతి పని యందు దేవుడు తోడ్పడాలని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతిభకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, రాజశేఖర్ రెడ్డిని దేవుడు దీవించాలని, తనకు బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రదీప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వాలని మరియు జ్యోతికి యూకే వీసా ప్రాసెస్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, మోనికాకి సేఫ్ డెలివరీ అవ్వాలని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు ప్రసాదింప చేయాలని సాత్విక్ యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, వారికి మంచి చదువులను ప్రసాదింప చేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలె జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించాలని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచాలని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీహనేలను దేవుడు దీవించాలని, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలపులు నెరవేరాలని సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులను దీవించాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలను ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ నెల 24వ తారీఖున వివాహం జరగబోతున్న రాజ్ కుమార్ తులసిలను దేవుడు దీవించాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రిజిస్ట్రేషన్కు కావలసిన పేపర్లు వచ్చేలాగున దేవుడు దీవించాలని, సుజాతకి మారు మనసును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. విజయ్కి మంచి ఆరోగ్యం దయచేయమని, త్వరలో కోలుకునే కృపను దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని పునీత అంతోని వారి పేరిట సమర్పించు దివ్య బలి పూజ. షుగర్ వ్యాధితో బాధపడుతున్న బొడ్డు సుగుణకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఇన్ఫెక్షన్ తొలగించమని, తమ్ముడు చెల్లి వివాహాలు త్వరలో ఘనంగా జరగాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు సంతోషం దయచేయమని, దేవుని కాపుదల కుటుంబం మీద ఉంచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బొడ్డు సుభాష, సంగీత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. 68వ కీర్తన 35వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత్ అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య పూజా బలి ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను హేరాళముగా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈరోజు దివ్య పూజా బలి సమర్పించమని ప్రత్యేకమైన ఉద్దేశాలను పంపించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఎవరెవరైతే ఈ యొక్క వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిని ప్రత్యేకంగా మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీయందు ఆశలు నిలుపుకునే వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని ప్రావిత్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమరించి నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 3వ అధ్యాయము 4వ వచనముల వరకు. నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టూను పట్టుకొన్న చెయ్యి నా చింతకు చాపబడెను. ఆయన
ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులను మహావిలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భుజింపుము. నీవు ఈ గ్రంథపు చుట్టను భుజించి ఇజ్రాయేలీల వద్దకు వెళ్ళి వారితో మాటలాడుము అని చెప్పెను. నేను నోరు తెరిచి తిని, ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథపు చుట్టను ఇచ్చి, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె మధురముగా ఉండెను. అంతటా ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇజ్రాయేలుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె రూపొందిన వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవ్వరినీ తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క దీవెనలు, ప్రార్థనా సహాయము మీ మీదను, మీ బిడ్డల మీదను, మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యముగా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఈనాటి వాక్య పరిచర్యకు
ప్రేమతో మరొకసారి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గుడికి వెళ్ళినప్పుడు ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం. ఎంతోమంది గురువులు చెప్పినటువంటి ప్రసంగాన్ని విని దానిలో ఉన్నటువంటి ఏదో ఒక భావాన్ని మన మనసులో పదిలపరుచుకుంటూ ఉంటాం. ఆ గుడిలో ఆ ప్రసంగాలు విన్న తరువాత నేను కూడా మార్పు చెందాలి, నాలో కూడా పరివర్తన కలగాలి, నేను ఇలా జీవిస్తే బాగుండదు, దేవునికి ఇష్టం ఉండదు, నేను కూడా తప్పకుండా పరివర్తన చెంది మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను అని అక్కడే ఆ రోజే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. గుడి బయటికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు కాస్త మారిపోతూ ఉంటాయి. మరికొన్నిసార్లు ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు, గురువులు వచ్చి వాక్యోపదేశాన్ని చేస్తున్నప్పుడు ఆ ప్రసంగంలోనే మనకు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి, కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యము, అది ఎలా సాధ్యము అని. లేదా ఇంకా పరలోక రాజ్యము గురించో ఈ లోక రాజ్యాన్ని గురించో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం అక్కడ గురువుని మనం అడగలేము, కానీ కాబట్టి కొన్ని డౌట్లు మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క డౌట్లను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అలాగే యేసు ప్రభు అనేక ప్రాంతాలలో ప్రసంగాలు చెప్తున్నప్పుడు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అతను చుట్టూ ఉన్నటువంటి 12 మంది అపోస్తలు కూడా ఒకలాంటి సందేహాలు వాళ్ళ మనసుల్లో తలెత్తుతూ ఉన్నాయి. ఈరోజు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు గొప్పవారు అని శిష్యులకు వచ్చినటువంటి అనుమానం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, శిష్యుల యొక్క ఆలోచనలు వేరు, ప్రభు యొక్క ఆలోచన వేరు. శిష్యుల యొక్క ఆలోచనలు వేరు, లేదా మన యొక్క ఆలోచనలు వేరు, పరలోక రాజ్యం యొక్క చిత్తము వేరు. శిష్యులు ఏమనుకున్నారంటే, పరలోక రాజ్యములో గొప్పవాళ్ళు ఎవరై ఉంటారు? ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు గొప్పవారు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. మరి పరలోకంలో ఎవరు గొప్పవారు అని ప్రభువును అడిగినప్పుడు, ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఒక ఉదాహరణతోనే ఆయన చెప్తూ ఉంటాడు. తన శిష్యులకు తేట తెల్లంగా అర్థం కావటం కోసం కొన్ని ఉదాహరణల రూపంలో, కొన్ని కథల రూపంలో ప్రభు చెప్తూ ఉంటాడు. ఈ ప్రశ్న అడగానే అక్కడున్నటువంటి ఒక చిన్న బిడ్డను పిలిచి ప్రభు ఆ చిన్నారి బిడ్డను వాళ్ళందరికీ చూపిస్తూ, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెంది ఈ చిన్న బిడ్డల వలె రూపొందననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. నెంబర్ 1, మీరు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కాలేరు. అంటే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కావాలి అంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం హృదయ పరివర్తన చెందాలి. మన పాత జీవితాన్ని వదులుకోవాలి, మన పాపపు జీవితాన్ని వదులుకోవాలి. ఈ లోకపు మాటలను, ఈ లోకపు వ్యసనాలను మనం వదులుకుని నేను గొప్ప, లేకపోతే నేను చేసిందే సరైనది, ఇతరులు చేసినది సరైనది కాదు అని ఇలాంటి తారతమ్యాలు, ఇలాంటి గర్వము, అసూయ మనలో లేకుండా హృదయ పరివర్తన చెంది ఈ చిన్న బిడ్డలలాగా మారితే నీవు తప్పకుండా పరలోకములో గొప్పవాడిగానే ఉంటావు అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నటువంటి సందేశం. ప్రియ సహోదరులారా, పసిబిడ్డల ఆదర్శం, పరలోక రాజ్య ప్రవేశం. ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రభు మనకు చూపించినది పసిబిడ్డల ఆదర్శం. ఆ చిన్నారి బిడ్డలను ఆదర్శంగా తీసుకోండి. తప్పకుండా మీరు ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా, ఈ పసిబిడ్డలాగా మారితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రియ సహోదరులారా, పసిబిడ్డలను దేవుడు ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళకి మాట్లాడటం తెలియదు, ఏది ఏమిటో తెలియదు, ఏది మంచి ఏది చెడో తెలియదు.
మరి పసిబిడ్డలను దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే, పసిబిడ్డలు దేవదూతలతో సమానము. ఒక్కొక్క పసిబిడ్డకు పరలోకములో ఒక్కొక్క దేవదూత ఉంటుంది. దేవదూతల జ్ఞానాన్ని కలిగినటువంటి వారే పసిబిడ్డలు. కాబట్టి ఎవరైనా పసిబిడ్డలను తృణీకరించినా, పసిబిడ్డల పట్ల చెడుగా ప్రవర్తించినా, పసిబిడ్డలను లేనిపోని మాటలు అన్నా, మీరు అంటున్నది పరలోకములో ఉన్నటువంటి దూతలను. ఎందుకంటే పసిబిడ్డలు దైవ స్వరూపులు, దేవదూతల యొక్క రూపాలు. కల్లా కపటము తెలియనటువంటి, ఏ మాయ, ఏ కోపము, ఏ పగ, అసూయ తెలియనటువంటి బిడ్డలు ఈ పసిబిడ్డలు. పసిబిడ్డలకు అందరూ సమానంగానే కనిపిస్తారు. పసిబిడ్డలకు అందరూ మనుషుల్లాగానే కనిపిస్తారు. కానీ పెరిగి పెద్దవాళ్ళమైన మనకి ఆ కనిపించే మనుషుల్లో ధనవంతుల, పేదవాళ్ళ, మన కులమా, వేరే కులమా, మన జాత, వేరే జాత, మన దేశమా, వేరే దేశమా, మన రాష్ట్రమా, వేరే రాష్ట్రమా అని మనము మన నేత్రాలతో చూస్తాం. కానీ పసిబిడ్డలు అందరినీ ఒక మనుషుల్లాగానే భావిస్తారు. అందరినీ ఒక పెద్దలలాగానే భావిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. ప్రియ సహోదరులారా, ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, బ్రదర్గా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒక గ్రామంలో నేను వెళ్ళినప్పుడు, ఒక ఇంటి సర్వే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటి యజమానుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఇద్దరు పిల్లలు చక్కగా మరి ఆడుకుంటూ ఉన్నారు. చిన్నారి బిడ్డలు ఆ తల్లిదండ్రుల ఒడిలో ఆడుకుంటూ ఉన్నారు. నేను రాగానే పిల్లల్ని దించి పక్కన పెట్టగా, ఆ పిల్లలు వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఆ వేరే పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆ తల్లి వెళ్ళి, వాళ్ళు వర్కర్స్, మన ఇంటి దగ్గర పనిచేసే జీతగాళ్ల పిల్లలతో మీరెందుకు ఆడుకుంటున్నారు, మీరు అలా ఆడుకోకూడదని చెప్పి తల్లి వాళ్ళను కొట్టుకుంటూ తీసుకుని వచ్చింది. ప్రియ సహోదరులారా, చిన్న బిడ్డలకి తేడా తెలియదు. మన దగ్గర పనిచేసే వాళ్ళ, కూలి పని వాళ్ళ, లేకపోతే మనకంటే తక్కువ వాళ్ళ, లేకపోతే మనకంటే వేరే కులం వాళ్ళ, ఆ చిన్న బిడ్డలకు తెలియదు. చిన్న బిడ్డలకు అందరూ సమానంగానే కనిపిస్తారు. కానీ వ్యత్యాసాలు ఎవరికి కనిపిస్తాయి? మనకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అందుకని ప్రియ సహోదరులారా, ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మీరు చిన్న బిడ్డల వలె మంచి మనస్సుతో, కల్లా కపటము తెలియనటువంటి పరిస్థితుల్లో జీవించినట్లయితే, హృదయ పరివర్తన చెందినట్లయితే, అందరినీ అంగీకరించే భావముతో ఉన్నట్లయితే తప్పకుండా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. ఇక రెండవ క్వాలిఫికేషన్ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, తనను తాను తగ్గించుకుని చిన్న బిడ్డలను అంగీకరించినటువంటి వాడే, చిన్న బిడ్డలాగా జీవించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రియ సహోదరులారా, మనం తగ్గించుకోవాలి. ఎంత ఉన్నా ఒదిగి జీవించాలి. ఎంత సంపాదించుకుని, ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉన్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నా, మనల్ని మనం తగ్గించుకుని ఆ చిన్న బిడ్డలలాగా జీవిస్తే తప్పకుండా పరలోకంలో గొప్పవాళ్ళుగానే మిగిలిపోతామని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి చిన్న బిడ్డలు కదా, వాళ్ళకేం తెలుసులే, వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది, వాళ్ళకేమీ తెలియదని చిన్నపిల్లలని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, తిట్టడం, కొట్టడం, వాళ్ళ పట్ల అసభ్యకరంగా నీవు ప్రవర్తిస్తే పరలోక రాజ్యంలో నీవు గొప్పవాడు కాలేదు. ఎవ్వరినీ నీవు తక్కువ అంచనా వేయకూడదు. పసిబిడ్డలను చూసి కూడా మనం నేర్చుకోవలసినటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ పసిబిడ్డలు చిన్న చిన్న ముద్దు మాటల ద్వారా, వాళ్ళ యొక్క ప్రశ్నల ద్వారా మనల్ని మనం తగ్గించుకుని వారి నుండి కొన్ని సత్యాలు నేర్చుకోగలిగితే తప్పకుండా పరలోక ద్వారం అనేది మనకు తెరవబడుతుంది అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. సహోదరులారా, ఈరోజు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కావాలి అంటే హృదయ పరివర్తన చెందాలి. రెండవది, మనల్ని మనం తగ్గించుకోవాలి.
మూడవది, ఎవరిని తక్కువ చేసి తృణీకరించకూడదు. అందరినీ కూడా అంగీకరించాలి, అందరితో ప్రేమభావంగా ఉండాలి, అందరినీ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒక మంచి భావముతో, మంచి స్వభావముతో మనం జీవించినట్లయితే పరలోక రాజ్యం మనందరి కొరకు ఎదురు చూస్తుంది. పరలోక రాజ్యం మనందరినీ గొప్పవాళ్ళనుగా చేయటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం, పసిబిడ్డల ఆదర్శం, పరలోక రాజ్యములో ఆహ్వానం. కాబట్టి మనం అందరం కూడా ఈ లోక యాత్రను ముగించుకుని పరలోకానికి వెళ్ళాలి అంటే దినదినము హృదయ పరివర్తన చెందాలి. ప్రతిరోజు మనకెన్నో టాలెంట్స్ ఉండవచ్చు, ఎంతో జ్ఞానం ఉండవచ్చు, ఎంతో ఆస్తుల ఐశ్వర్యాలు ఉండవచ్చు, ఎన్నో ఉద్యోగాలు ఉండవచ్చు, ఎన్నో లక్షల కొలది కోట్ల కొలది బంగారము వజ్రాలు వైదుర్యాలు మనకు ఉండవచ్చు, ఎన్నో పేరు ప్రతిష్టలు మనకు ఉండవచ్చు. కానీ అవన్నీ ఈ లోకానికే, కానీ పరలోకానికి సంబంధించినవి కావు. పరలోకములోను ఈ లోకములోను నీవు గొప్పవాడిగా, ప్రథముడుగా, శ్రేష్టమైన వాడిగా, దేవుని బిడ్డగా మనం జీవించాలి అంటే చిన్న బిడ్డల స్వభావాన్ని, సాధు స్వభావాన్ని, వినయ స్వభావాన్ని, పాపరహిత స్వభావాన్ని, కల్మషం లేని స్వభావాన్ని తగ్గించుకుంటూ వినయముతో మనం జీవించినట్లయితే తప్పకుండా ప్రభు అంటున్నాడు, నీవే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని. ప్రియ సహోదరులారా, హృదయ పరివర్తన చెందటం కష్టమా? తగ్గించుకోవటం కష్టమా? రకరకాల చెడు స్వభావాలు లేకుండా ఉండటం కష్టమా? ఒకసారి మనల్ని మనం ఆత్మపరిచలన చేసుకుని, ఇదిగో ఏ లోకం కావాలి? ఈ లోకము కావాలా? పరలోకము కావాలా? పసిబిడ్డలాగా రూపొంది పరలోక రాజ్యంలో గొప్పవాడు అవ్వాలని ఉందా? లేకపోతే విచ్చలవిడిగా జీవించి ఈ లోకానికి పరిమితం కావాలని ఉందా? ఆత్మపరిచలన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము దేవా. పసిబిడ్డలను మా అందరికీ ఆదర్శముగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళం కావాలి అంటే కల్మషం లేనటువంటి, పాపరహితమైనటువంటి ఈ చిన్నారి బిడ్డల స్వభావాన్ని కలిగి ఉండమని మమ్మందరినీ కూడా కోరుతున్నందుకు స్తోత్రమయ్యా. ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నోసార్లు ప్రభువా వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కనీసం మాలో హృదయ పరివర్తన కానీ, మారు మనసు కానీ పొందుకోవడానికి ప్రయత్నించలేకపోయాం తండ్రి. మా పాపములను క్షమించండి ప్రభా. ఈ దివ్య పూజా బలి ద్వారా మరొకసారి మా హృదయాలను శుభ్రం చేయండి ప్రభా. కరుడుగట్టుపోయినటువంటి ఈ హృదయాలను కరిగించండి ప్రభా. హృదయ పరివర్తనను కలిగచేయండి ప్రభా. నేను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నా, కానీ నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలన్నీ కూడా పరలోక రాజ్యానికి విరుద్ధంగానే ఉన్నాయి ప్రభా. పసిబిడ్డల ఆదర్శ జీవితానికి విరుద్ధంగానే ఉన్నాయి తండ్రి. నా శక్తి సరిపోవటం లేదు ప్రభా. మీ శక్తి నాకు కావాలి తండ్రి. నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభా, మేము తెలుసో తెలియక చేసిన అన్ని పాపాలను క్షమించండి. ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నన్ను శుద్ధి చేసి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాలో హృదయ పరివర్తనను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యముతో, అనేక సమస్యలతో, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, విడాకుల సమస్యలతో, సంతానము లేదనే బాధతో, వేదనతో, అప్పుల సమస్యతో, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారేమో ప్రభా ఈ మీ బిడ్డలు. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఈ బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప రోజులను ప్రసాదించమని, మంచి రోజులను ప్రసాదించమని, గొప్ప కార్యాలు ఈ బిడ్డల జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో
ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాళ్ళ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మంచి ఉద్యోగాలను దయచేయమని, బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాలకు వెళ్ళటానికి ప్రభువా మరి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వీసాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న వారికి అతి త్వరలోనే మంచి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారికి త్వరలోనే లోన్లను ప్రసాదించి వారి ఆర్థిక సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్ చాట్ ద్వారా అనేక ఉద్దేశాలతో మెసేజెస్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ బిడ్డలందరినీ ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ఈ బిడ్డలందరికీ ఈ దివ్య పూజా బలి గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగాక, గొప్ప దీవెనకరంగా మారునుగాక. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రభా, ఉద్యోగం నిమిత్తము, అనేక వ్యాపారాల నిమిత్తము, అనేక ప్రయాణాలు చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చమని, వీరు చేస్తున్నటువంటి పనిలో గొప్ప విజయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించండి. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా, ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఉదార స్వభావంతో ముందుకు వస్తూ ఈ ఛానల్ యొక్క అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మంచము పట్టి ఉన్నారో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో వారందరినీ ఇప్పుడే తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఏ సమస్య ఉన్నా, ఏ ఆపరేషన్ ఉన్నా, ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎలాంటి ఆటంకాలు, సమస్యలు, ఒడిదుడుకులు, భయము, దుష్ట శక్తి, వాటి క్రియల ప్రమేయం ఈ బిడ్డలలో ఉన్న ఇప్పుడే ఈ క్షణమే ప్రభు వాటన్నిటిని కూడా తొలగించి ఈ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫోన్ల ద్వారా ఎంతోమంది బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వాళ్ళకున్నటువంటి రోగాలను బట్టి, సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి ప్రభు ఏడుస్తున్న ప్రతి బిడ్డకు అతి త్వరలోనే గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప స్వస్థతల బిడ్డలకు దయచేయమని, గొప్ప కార్యాల బిడ్డలు చేయమని, వారి యొక్క ఏడుపును ఆనంద బాష్పాలుగా మార్చి శుభ వార్తగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజ వల్ల పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా ఏరాళముగా దీవించమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడున నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోడు ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ పవిత్రమైనటువంటి ఈ నడు పూజలో దేవుడే సాక్షాత్తు దిగి వస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు మీ ఉద్దేశాలను ఆలకించి అతి త్వరలోనే మీకు జవాబునివ్వబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
స్వరూపా వందనము. భోజనానంతరం పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించండి. దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించబోతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా రెండు చేతుల పరలోకం వైపు ఎత్తి మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుతారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా.
దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7 నుండి 8వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలువికాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.